who is my friend, philosopher and guide for the present in this present election. He is carrying the burden on his shoulders, and I must confess, I am unable to match my strides with him. ఆయనకు రాత్రి లేదు, పగలు లేదు, పొద్దున లేదు. ఆయనతోటి పరిగెత్తాలంటే నాకెక్కడవుతుంది. సడన్లీ హీ విల్ కమ్ ఇన్ ద ఈవినింగ్ అండ్ టెల్ మీ, సార్ పొద్దున్నే లక్నోకి పోతున్నాం సార్. ఇట్లా జరుగుతూ ఉంది దేశం అంత ప్రయాణం. డాక్టర్ నసీర్ హుస్సేన్ గారికి, గౌరవ మంత్రివర్యులు, మిత్రులు దామోదర్ రాజనరసింహ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, వివేక్ గారు, జూపల్లి గారు, మిత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, శ్రీహరి గారు, అక్కలనాలనో చెల్లెళ్ళనాలనో ఇద్దరు చెల్లెళ్ళు ఉండే ఇక్కడ గౌరవ మంత్రులు, సీతక్క గారు, సురేఖమ్మ గారు, చీఫ్ విప్ ఆది శ్రీనివాస్ గారు, ఇంకెవరైనా మంత్రులు ఎవరు ఉంటే మర్చిపోయినా నేను. తుమ్మల నాగేశ్వరరావు గారిని సంబోధించిన అనుకుంటా, సీనియర్ మోస్ట్ లీడర్. ఇంకొక ఆయన ఉన్నాడు, చెప్పండి సార్ ఆయన పేరు చెప్పండి సార్. అక్కడికే వస్తున్న మీరు నాకు చెప్తున్నారు. 50 సంవత్సరాలు అంటే అర్ధ శతాబ్దంతో పెనవేసుకున్నటువంటి బంధం కేశవరావు గారితో. సీనియర్ విద్యార్థి నాయకులుగా ఉన్నప్పుడు మేము విద్యార్థులం. ఆ విధంగా ఆయన కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారి కంటే కూడా విద్యార్థి రాజకీయాల్లో సీనియర్. వారికి గౌరవనీయులైన నా ఓటర్ మహాశయులు ఈ పక్క కూర్చున్నారు, వాళ్ళను మర్చిపోయిన అనుకుంటే చాలా ప్రమాదం. వాళ్ళందరికీ పేరు పేరున గౌరవ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, అందరికంటే ఎక్కువగా పాత్రికేయ మిత్రులు, సోదర సోదరీమణులకు అందరికీ నమస్కారం. ఇది ఒక అపూర్వమైన, అనిర్వచనీయమైన ఆనందం. ఒకవైపు ఈ బాధ్యతను నేను మోయగలుగుతానా, సఫలీకృతున్నైతే మీ అందరి ఆశలు, ఆశయాలు నెరవేర్చగలుగుతానా అనేటువంటి ఒక సందిగ్ధ అవస్థ. నన్ను ఢిల్లీలో పాత్రికేయ మిత్రులు ప్రతిరోజు ఏదో సందర్భంగా మాట్లాడుతూనే ఉంటాను వాళ్ళతోటి. కానీ నాకు ఒక చిక్కు వచ్చింది. అది ఏమిటంటే, నా ప్రత్యర్థి వారు కనబడరు, మాట్లాడరు, తెలియదు, ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలియదు. అంటే అభ్యర్థులు ఇద్దరు మాట్లాడుతుంటే ఒక సంవాదం, ఒక సంభాషణ ఓటర్ మహాశయులకే కాకుండా ప్రజలకు కూడా పరిచయం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ నాకెందుకో అవకాశం దక్కలేదు. అయితే నన్ను ఎవరు అడిగినరు, మా అధ్యక్షుడు ఎంతసేపు నేను మాట్లాడవచ్చు, ఎంతసేపు మాట్లాడవచ్చు. అట్లా చెప్పకండి సార్, అట్లా చెప్పితే ఒకవేళ రేపు నేను
అక్కడ కూర్చుంటే మీరు ఎంతసేపు అయినా మాకు సమయం ఏంటంటే కుదరదు అది మరి. చాలామంది పాత్రికేయ మిత్రులు అడిగినారు, ఎందుకు మీరు ఈ రాజకీయ ముళ్ళ కిరీటాన్ని నెత్తిలో పెట్టుకున్నారు? మీరు ఒక న్యాయమూర్తి, 53 సంవత్సరాల నుంచి న్యాయశాస్త్రంతో పెనవేసుకున్నటువంటి పేగుబంధం ఎందుకు అంటే నేను ఒకటే మాట చెప్పిన, భారత సంవిధానంతో 53 ఏళ్లుగా నా ప్రయాణం కొనసాగుతుంది. ఇది అదే ప్రయాణంలో ఒక అంతర్భాగం మాత్రమే. ఎందుకంటే ఉపరాష్ట్రపతి పదవి రాజకీయపరమైనటువంటి పదవి కాదు. ఇప్పటి వరకు 1, 2, 3, 4, 5 సార్లు రాజ్యాంగం మీద ప్రమాణం చేయడం జరిగింది. రాజ్యాంగానికి నిబద్ధుడై ఉంటాను, విధేయుడై ఉంటాను. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి దగ్గరికి వచ్చే వరకు సంవిధానం ఏం చెప్తుందంటే విధేయుడై ఉంటానే కాదు, సంరక్షిస్తాను. I'll defend and protect the Constitution of India as by law established. అందుకొరకు partly in English, partly Telugu, because some friends from media may be there from English medium also. ఇది నా ప్రయాణంలో ఎటువంటి బ్రేక్ కాదు, ప్రయాణం కొనసాగింపే. అందుకొరకు నేను రాజకీయాల్లో ప్రవేశించలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఆయన ఏ పార్టీకి చెందనివాడు. నేను ఏ పార్టీలో నాకు సభ్యత్వం లేదు, ఇదివరకు లేదు, ఇప్పుడు లేదు, ఇక ముందు ఏ పార్టీ సభ్యత్వం స్వీకరించదు. కానీ నాన్ పొలిటికల్ పర్సనాలిటీ అనో వ్యక్తి అనో సబబు కాదు. ఎందుకొరకంటే రాజ్యాంగం పట్ల విధేయత ఉన్న ప్రతివాడు, ఓటు వేసే ప్రతి పౌరుడు ప్రత్యక్షంగానో పరోక్షంగానో